హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా నేను పూజ కోసము ఇలా తులసి మాల, మామూలు పూలమాల, పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయను సిద్ధం చేసుకున్నాను. ఈరోజు టిఫిన్‌గా వచ్చి ఇడ్లీ తయారు చేశానండి. ఇందులోకి కమ్మని పల్లి చట్నీ కూడా చేశానండి. సూపర్‌గా ఉంటుంది. పల్లి చట్నీ సింపుల్‌గా ఎలా తయారు చేయాలో మన శాతస్ ఛానల్‌లోనే షార్ట్ రూపంలో ఉంది. చూడండి అవసరం అనుకుంటే. కొత్త చింతపండుతో గుజ్జు తయారు చేసి, ఆ గుజ్జుతోటి పులిహార చేశానండి. సూపర్‌గా ఉంటుంది రుచి అనేది. ఆ చింతపండు గుజ్జును తయారు చేసి పెట్టుకుంటే, సంవత్సరం వరకు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహార తయారు చేసుకోవచ్చు. వీడియో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి. మరియు ఈరోజు దద్దోజనం కూడా తయారు చేశానండి. ఈరోజు పౌర్ణమి కదండీ! అందువలన ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇలా ప్లాన్ చేశాను. స్నాక్స్‌లోకొచ్చి పచ్చి వేరుశనక్కాయలు ఇవి సింపుల్‌గా కుక్కర్‌లోనే ఉడికించుకోవచ్చు. మరి ఫస్ట్ టైం మన శారదాస్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.